హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ మరియు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు 30 లక్షల బడ్జెట్లో స్టేట్స్ వారీగా మనకు భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు ఏంది, పర్టికులర్గా ఒక ఎంపీసీ స్టూడెంట్స్ యొక్క పర్స్పెక్టివ్లో ఈరోజు మనం చూద్దాం. 30 lakhs బడ్జెట్ కాలేజెస్. ఇందులో నార్త్లో నుంచి మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో నాకు బాగా నచ్చే కాలేజ్ వచ్చేసి తాపర్ యూనివర్సిటీ అండి. తాపర్ యూనివర్సిటీ దీనికి వచ్చేసి అప్రాక్సిమేట్గా మీకు ఒక 23-24 lakhs వరకు అవుతుంది. ఓకే, సో తాపర్ యూనివర్సిటీ మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ కాలేజీలో ఉంది కాబట్టి ఇది తాపర్ యూనివర్సిటీ అనుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు నాదరన్ రీజియన్లో ఇంకేం లేదండి, అన్ని కాలేజీ కూడా బడ్జెట్ కాలేజెసే. 30 లక్షల బడ్జెట్లో అంటే వన్స్ అగైన్ కొన్ని ఓపీ జిందాల్లో కూడా కొన్ని కోర్సెస్ ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకి ఓపీ జిందాల్ యూనివర్సిటీలో ఈ ఫ్యూ కోర్సెస్ ఈ రేట్లో మీకు దొరుకుతాయి. 30 lakhs బడ్జెట్లో కూడా మీకు దొరుకుతుంది అనమాట. ఇకపోతే 30 lakhs బడ్జెట్లో మీకు కర్ణాటక స్టేట్కి కానీ వచ్చినట్లయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా. ఇప్పుడు మనం ఇందాక టాప్ 5 కాలేజెస్ వదిలేసేస్తే టాప్ 6th నుంచి 15th వరకు ఇంచుమించు ఇవన్నీ కూడా 30 lakhs. ఉదాహరణకి మీకు అమృత తీసుకోండి, అమృత బెంగళూరు అనుకుందాం. బెంగళూరు తీసుకున్నప్పుడు మీకు 6×4 = 24 అండి. ఇది కాలేజ్ ఫీజు వచ్చేసి 6×4 = 24, 24 lakhs ప్లస్ 3.5 lakhs డొనేషన్, అంటే 27.5 దీని ఖర్చు. ఓకే, లైక్ దట్ మీకు న్యూ హారిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, న్యూ హారిజన్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకుంటే ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 8 lakhs డొనేషను ప్లస్ 4×4 16 ప్లస్ 8 24 ప్లస్ హాస్టల్ కలుపుకుంటే ఒక 30 లక్షల రూపాయలు బడ్జెట్. ఇది బెంగళూరులో ఎక్కువ హయ్యర్ బ్రాకెట్లో ఉన్నాయి, లోయర్ బ్రాకెట్లో కాలేజీలు అంత మంచి లేవు. 30 లక్షల బడ్జెట్ పెట్టుకున్న వాళ్ళకి నిజంగా ఏది మంచి స్టేట్ అనుకున్నప్పుడు మీరు కొన్ని యూనివర్సిటీస్ కూడా ఇందులో వస్తాయి. ప్రధానంగా యూనివర్సిటీస్ అనుకుంటే మనం అమృత యూనివర్సిటీ ఒకటి చెప్పాం, అప్రాక్సిమేట్గా ఇదే బడ్జెట్లో. అమృత యూనివర్సిటీ. సెకండ్ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై కేటీఆర్ క్యాంపస్. తర్వాత మీకు ఈ బడ్జెట్లో చెన్నైలో తీసుకున్నప్పుడు మీకు సిఐటి, చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, తర్వాత రాజ్యలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్. అదేవిధంగా మీకు ఆర్ఎంకే గుమ్మడింపుడి. ఓకే, అదేవిధంగా మీకు కుమరగురు ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, మీకు ఇవన్నీ కూడా 30 lakhs ట్యూషన్ ఫీజు బడ్జెట్ ఉన్నటువంటి కాలేజీలు. ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినప్పుడు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఈ బ్రాకెట్లో మీకు యూనివర్సిటీ పనికి మాలింది అయినా ఓక్సన్ యూనివర్సిటీ అని చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. మరి ఎందుకో నాకైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూపర్ ఉంది. అది అకాడమిక్స్ పెద్దగా లేకపోయినా అడ్వర్టైజ్మెంట్ బాగుంది కాబట్టి ఓక్సన్ని ఇక్కడ దాదాపు 7 లక్షలు అయింది. 7×4 అంటే 28. సో ఇదే బ్రాకెట్లో నార్త్లో ఇంకొక యూనివర్సిటీ ఉందండి, ప్లక్ష యూనివర్సిటీ. ఇది చండీగఢ్లో ఉంటుంది. ప్లక్ష యూనివర్సిటీ ఇది కూడా మీకు ఈ 7 lakhs బడ్జెట్లో దొరుకుతుంది, 7×4 = 28. ఇకపోతే ఇక్కడ లోకల్గా ఉన్నప్పుడు మీకు ఈ కాలేజీలన్నీ ఇదే బ్రాకెట్లోకి వస్తాయి. సిబిఐటి మేనేజ్మెంట్ సీట్లు అనుకున్నట్లయితే సిబిఐటి కానివ్వండి, విఎన్ఆర్ కానివ్వండి. ఓకే, మీకు కొంత సింబయాసిస్ కూడా ఇదే బ్రాకెట్లోకి వస్తుంది. హాస్టల్తో కలుపుకున్నట్లయితే సింబయాసిస్ కూడా మీకు ఇంక్లూడింగ్ హాస్టల్ వచ్చేసి 25 అంటే అంతే 25 lakhs బడ్జెట్ కాబట్టి సింబయాసిస్ కూడా ఇందులో వస్తుంది. దీని తర్వాత ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ కూడా దీని కిందే వస్తుందండి. ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ బాగుంటుంది. ఇది ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ ఇది కూడా బాగుంటుంది. ఇకపోతే మహేంద్ర యూనివర్సిటీ కొన్ని సందర్భాల్లో దీని బ్రాకెట్లోకి వస్తుంది. ఏదైనా ఎన్ఆర్ఐ సీట్ కట్టుకొని పోయినప్పుడు మహేంద్ర యూనివర్సిటీ జనరల్గా అయితే 5 లక్షలు, ఏదైనా డొనేషన్ సీట్లు లేకపోతే ఇంకేదైనా వేరే ఛానల్స్లో మనం ట్రై చేసుకున్నప్పుడు ఇది ఇట్లా వస్తుంది. సో ఈ 30 లక్షల బడ్జెట్లో ఈ కాలేజీలు ఉన్నాయండి. 30 లక్షల బడ్జెట్ పెట్టుకోగలిగితే హాస్టల్ ఫీజు కాకుండా మనకి ఇటువంటి కాలేజెస్లో మనకి సీటు బడ్జెట్ అందుబాటులో ఉంది. ఇకపోతే ఓవరాల్గా అసలు మామూలుగా మెజారిటీ ఆఫ్ ది పెద్ద కాలేజీలు తీసుకున్నప్పుడు 20 లక్షల బడ్జెట్లో అయితే భర్పూర్ అనమాట. ప్రతి స్టేట్లో ఇంచుమించు అదే బడ్జెట్లో కాలేజెస్ ఉన్నాయి. మనం నెక్స్ట్ వీడియోలో
మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. ఇవన్నీ కూడా ఏ బడ్జెట్లో ఉన్నటువంటి కాలేజ్ లిస్ట్ కూడా మనం డిస్క్రిప్షన్లో పెడతాను నేను. సో ప్రస్తుతానికైతే 30 lakhs బడ్జెట్లో అయితే ఇంతవరకు అయితే కాలేజీలు ఉన్నాయండి. సో ఇట్లా మనం డిఫరెంట్ బడ్జెట్ జోన్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా డీటెయిల్డ్గా మీకోసం చేస్తున్నాను కాబట్టి మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే ఏదైనా మంచి ఆఫర్లు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఒక పర్టికులర్గా ఎఫెక్టివ్ మీరు తీసుకోగలిగే ఆలోచించగలిగే పాయింట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీ దగ్గర దాకా నా వీడియోస్ చేరాలన్నట్లయితే వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉన్నటువంటి బెల్ బటన్ కానీ నొక్కినట్లయితే నేను చేసే ప్రతి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఈ కంటెంట్ మీకు రీచ్ అయ్యేదానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో మీద మీకు కామెంట్స్ని తెలియజేయండి. మీరు ఏ కాలేజీలో చేరాలనుకుంటున్నారో ఆ కాలేజీని కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తే మీకంటూ ఒక కమ్యూనిటీ కూడా ఫామ్ అవుతుంది అన్నట్టు. కాబట్టి వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.